నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం. వీరవాసరం జడ్పీ హైస్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులపర్తి. యనమదుర్రు డ్రైన్ వల్ల ముప్పు బారిన పడుతున్న ఎండగంటి గ్రామ సంరక్షణకు అధికారులు ప్రజలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నాం. ఉండి ఎమ్మెల్యే ట్రిబులార్. భీమవరం పట్టణ 2వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు సౌజన్యంతో రెయిన్ కోట్స్, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సహాయంతో దుప్పట్లు పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాలకు చెందిన రైతులకు దాల్వా ధాన్యం సొమ్ము ఇవ్వాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా, అధికారులకు వినతి పత్రం. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను నిర్మూలించడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం ఎంఆర్కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పడాల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 5,000 మంది బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన సదస్సు పోస్టర్లను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆర్జేడీ కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అందరూ కష్టపడి చదువుకుని మంచి భావి భారత పౌరులైతే రాష్ట్రానికి, దేశానికి ఉపయోగకరమని అన్నారు. చదువు ఉంటే ఏదైనా జయించవచ్చన్నారు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురించి ప్రస్తావించారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర మంచి పోలీస్ ఆఫీసర్ అని, నక్సలైట్లను గజగజలాడించారని అన్నారు. అటువంటి ఆయన్ను నక్సలైట్లు హైదరాబాద్ నడిబొడ్డున కాల్చి చంపారన్నారు. ఉమేష్ చంద్ర సతీమణి మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అని అన్నారు. భర్త మరణించినా కూడా తన బిడ్డల కోసం జీవించవచ్చు అనే ధైర్యం విద్య వల్లే వచ్చిందని, ఆమె చదువుకోలేకపోతే కలెక్టర్ అయ్యేవారు కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి, పడాల చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఆకుల మౌనిక, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జుత్తుగా శ్రీనివాస్, ఎస్ఐ రమేష్, వైస్ ఎంపీపీ రాము, ఎంపీటీసీలు గులిపల్లి విజయలక్ష్మి, ఇందిరాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రెస్ కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ డ్రెస్ కోడ్ చూసి ఎవరు ఉద్రేకపడే పరిస్థితి రాకుండా ఉండాలి. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. అది డ్రెస్ కోడ్ మీదే మన నడవడి ఆధారపడి ఉంటుంది. ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఇప్పుడు డిస్కషన్ వచ్చింది. మన తల్లిదండ్రులు మనల్ని ఆప్యాయతతో పలకరించి దగ్గరికి చేర తీసుకుంటే అది గుడ్ టచ్. మనకు సంబంధం లేని వాళ్ళు మర్మావయాల మీద టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్. అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. ఇప్పుడు చట్టం చాలా మార్పు వచ్చింది. అటువంటి కార్యక్రమాలు చేసి చెడు ప్రవర్తన చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కఠిన శిక్ష తీసుకునే చట్టం వచ్చింది. మీరు ఏదైనా ఒక ఆటకాయ మిమ్మల్ని ఏడిపిస్తే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే మీ ఉపాధ్యాయులకు తెలియజేయాలి. పోనీలేని ఊరుకోకూడదు. తర్వాత తల్లిదండ్రులకు తెలియజేయాలి. మన ఆలోచన ఎప్పుడూ కూడా చదువు మీదే ఉండాలి. ఇతర వాటి మీద ఆలోచన ఉండకూడదు. మంచి మంచి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చెడ్డ వ్రాతలు రాసే పుస్తకాలు చదవకూడదు. నేను ఎమ్మెల్యే గారిని ఈ వేదిక మీద కోరుకునేది ఏంటంటే, మీరు అసెంబ్లీలో మాట్లాడవలసిన విషయం ఇది. ప్రతి స్కూల్లో మంత్లీ ఒక 1 అవర్ ఈ చైల్డ్ అబ్యూస్ మీద పిల్లలకి టీచర్స్ ఒక 1 అవర్ క్లాస్ తీసుకోవాలి. దీని మీద డెఫినెట్గా ఇది మ్యాండేటరీ చేయగలిగితే ఇందులో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. 100% మార్పు కనపడుతుంది. ఆర్జేడీ మ్యామ్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ యూ పర్సనల్లీ, మీరు పర్సనల్గా తీసుకోగలిగితే మనం ఇన్వైట్ చేయొచ్చు, గెస్ట్లు ఇన్వైట్ చేయొచ్చు, ఇబ్బంది పడిన వాళ్ళు ఇన్వైట్ చేయొచ్చు, పోలీసులు ఇన్వైట్ చేయొచ్చు. తల్లిదండ్రులేమో మనకి జన్మనిస్తారు, గురువులేమో దిశానిర్దేశం మన జీవితాన్ని ఇస్తారు ఎలా ఉండాలనేది. సో టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, పర్సనల్గా గర్ల్ చైల్డ్స్కి మీరు ఆడపిల్లలకి ఒక 1 అవర్ నెలకి ఒకసారి ఒక ప్రోగ్రాం ఆడపిల్లలతో చేయగలిగితే
చాలా చక్కటి అవగాహన పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా తరగతి గదిలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి, కలిసిమెలిసి టీమ్ గా ఉండాలి, బాగా చదవాలి. టీచర్స్ చెప్పిన విషయాలన్నీ కూడా శ్రద్ధగా నేర్చుకొని మీరు ఆటోలలో కానీ బస్సులలో కానీ వస్తున్నప్పుడు ఏ రకంగా స్వేచ్ఛగా ఉండాలి, మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మీకు పడాల చారిటబుల్ ట్రస్ట్ తో పాటు మన టీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలన్నా, శాసనసభ్యుల వారిలాగా మీరు ఒక ప్రజాప్రతినిధి అవ్వాలన్నా కూడా మెయిన్ గా విద్యార్థులకి కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. కాబట్టి ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంచి చెడుతో పాటు పిల్లలకు ఏది చెడు స్పర్శ ఏది మంచి స్పర్శ అని నేర్పించాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులు ఉందండి. కానీ ఈ విషయాల గురించి పిల్లల దగ్గర మాట్లాడడానికి అందరూ సంకోచిస్తూ ఉంటారు. పరిజ్ఞానాన్ని వాళ్ళకి ఖచ్చితంగా తల్లిదండ్రులే కల్పించాలి. అది కల్పించిన రోజున చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులకి, లైంగిక దాడులకి మనం కొంచెం దూరం చేయగలుగుతామని తెలియజేస్తున్నాను. అమ్మా నాన్న మీ మీద అంత కేర్ తీసుకుంటున్నప్పుడు మీరు మీ మీద ఎంత కేర్ తీసుకోవాలి, మీరు ఎంత జాగ్రత్త పడాలి మీ మీద అని ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా ఎవడో ఒకడు వస్తాడు, వచ్చి నిన్ను టచ్ చేస్తాడు, ఊరుకుంటారా? మీరు ఊరుకోవాలా? ఊరుకోకూడదు కదా. ఏం చెయ్యాలి? మీరు పెద్దవాళ్ళు అయితే లాగి కొట్టాలి, ఓకేనా? మీరు చిన్నపిల్లలు ఇప్పుడు లాగి కొట్టాలి. పెద్దోళ్ళు అయితే ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి మీరు వెంటనే మీ టీచర్స్ కంప్లైంట్ చేయాలి, లేకపోతే మీ అమ్మా నాన్నకి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే మీ బాడీ మీ సొత్తు, మీ శరీరం మీ సొత్తు, ఎవ్వరికి కూడా టచ్ చేయకూడదు మీ బాడీని. అది గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అంటే చిన్న చిన్న పక్షులు ఎంత అయితే స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తాయో అలానే మీరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీరు కూడా అంతే ఆనందంగా స్వేచ్ఛగా ఎదగాలన్న ఉద్దేశంతో పడాల ట్రస్ట్ వారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఈస్ట్ గోదావరిలో ఆల్రెడీ జరుగుతుంది. 20,000 పిల్లలకి రీచ్ అవటం జరిగింది. ఇలా రీచ్ అయినప్పుడు చాలా సమస్యలు అనేవి, చాలా కేసులు మాకు రావటం జరిగింది. వాటిని మేము పరిష్కరించడం కూడా జరిగింది. సో ఈ ప్రోగ్రాం మనకి రావటానికి సహకరించిన కలెక్టర్ మేడం గారికి అలానే అంజబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలకి ఏ విధంగా వారి యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, స్వాతంత్ర్యం లాంటి భావాలు ఉన్నాయి. పెరుగుదలలో వారికి ఎదురయ్యే అనుభవాలు కానీ లేక ఇబ్బందులు కానీ వాటిని ముందుగా తెలుసుకుని వాటికి లోనవ్వకుండా తమ యొక్క జీవన విధానాన్ని చక్కని రీతిలో రూపొందించుకుని ఉన్నత స్థానానికి చేరే విధంగా ఎన్నో సూత్రాలు, సూచనలు అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఈ డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళు మీకు సంబంధించి చక్కటి విషయాలు చెప్తారు. అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అలాగే మీకు ఏ అయితే ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నారో అలాంటి ఇబ్బందుల మీద మీరు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తారు. యనమదురు డ్రైన్ వల్ల ముంపు బారిన పడుతున్న ఎండగండి గ్రామ సంరక్షణకు అధికారులు ప్రజలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయనున్నామని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఎండగండి గ్రామంలోని వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం, నిత్యావసర వస్తువులు గ్రామ టీడీపీ నాయకుడు మంతెన వేణు సమకూర్చిన కూరగాయలను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మంగళవారం పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. యనమదురు డ్రైన్ కు వరదొచ్చిన సందర్భాల్లో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొందరు జీవన భృతిని కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయాన్ని అందించడంతో పాటు మానవ ప్రయత్నంగా గ్రామ సంరక్షణ సాధ్యమైనన్ని చర్యలు ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల ఆధ్వర్యంలో తీసుకుంటామని తెలియజేశారు. అనంతరం గ్రామంలో అండర్ టన్నెల్ను పరిశీలించారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ఎదురవుతున్న ఇబ్బందుల నివారణ చర్యల్లో భాగంగా పునర్నిర్మాణ పనులకు అంచనాలు తయారు చేసి ఇవ్వాలని డ్రైనేజీ శాఖ ఏఈ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బిన్నీ శామ్యూల్ పిహెచ్సిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, మాదాసు అజయ్, గోర్జీ వంశీ, వెంపటాపు సాయి, మీసాల చిన్నబ్బాయి, చికిలే విక్టర్, వెంపటాపు చిన్న, పప్పల పాపారావు, బలే స్వరూప్, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనగండి మేజర్ పంచాయతీ వరదల వల్ల కొన్ని గృహాల్లో నీరు ప్రవేశించి వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవరాల్గా వరద ముంపు ఎప్పుడూ కూడా ఎండగండి పక్కనే ఉన్న డ్రైన్ వలన ఇబ్బందులు ఉన్నాయి. శాశ్వతంగా వాటికి సొల్యూషన్ ఏంటి, ప్రతి సంవత్సరం జరిగేదాన్ని ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళికతో పాటు ఇప్పుడు ఈ సమస్య వచ్చిన ఏ ఇళ్లలోకి అయితే వరద నీరు ప్రవేశించి వాళ్ళకి ఇబ్బందులు కలిగి వాళ్ళ జీవనాధారానికి ఈ కొద్ది రోజులు కలిగిన అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు, అలాగే మరి ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు వేణు సహకారంతో కూరగాయలు అన్నీ కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇటువంటి ఉపద్రవం రాకుండా ఉండాలి అంటే కొన్ని కెలామిటీస్ మనం ఏం చేయలేం, కానీ తరచూ వచ్చేదాన్ని అవాయిడ్ చేయడానికి ఏమి చేయాలి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంబంధిత ఇరిగేషన్, డ్రైనేజు అధికారులందరితో మాట్లాడి సాధ్యమైనంత వరకు మనుషులు చేయగలిగిన నివారణ వరకు చేయగలిగే ప్రయత్నం తప్పకుండా ఈ 1-2 నెలల్లో దానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి, ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మ్యాక్సిమం మానవ ప్రయత్నం అయితే చేస్తాం. భీమవరం పట్టణ 2వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు సౌజన్యంతో రెయిన్ కోట్స్, తోట సీతారామలక్ష్మి సహాయంతో దుప్పట్లు పంపిణీ చేశారు. నరసాయగ్రహారం 5వ వార్డు ఎన్టీఆర్ వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రం చేసే క్రమంలో ఎండలోనూ వానలోనూ తడుస్తూ విధులు నిర్వహిస్తూ ఉంటారని, వారికి ఇటువంటి రెయిన్ కోట్స్ ఉపయోగకరంగా ఉంటాయని దాత సుబ్రహ్మణ్యరాజును అభినందించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు కృషి చేస్తున్న వారిని ఆదుకోవాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రెక్కల కష్టంతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శ్రమతోనే ప్రజలంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారని వారి సేవలను ప్రశంసించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అండగా ప్రతి ఒక్కరూ నిలబడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, టీడీపీ నాయకులు మెంటే గోపి, ఎండి నౌషాద్, పామర్ది వెంకటరామయ్య, మాదాసు కనకదుర్గ, గూడూరు సుబ్బారావు, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, చలబైన గోవింద్, కొండ్రు శ్రీనివాస్, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, బి పద్మ, గంధం రాధా, బొడ్డు మోహన్, కొయ్యలగడ్డ గణపతి, యలమంచరి శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, నేదునూరి గంగాధర్, పిన్నకోట వినాయక్, పడమట నరసింహమూర్తి, పడమట సోమేశ్వరరావు, మిర్తిపాటి గున్నేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యరాజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే కాకుండా స్వచ్ఛంద సంస్థ మాదిరిగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా ముందుండే వ్యక్తి. అనేక కార్యక్రమాల్లో వాళ్ళ తండ్రి గారి పేరు మీద, వాళ్ళ పుట్టినరోజు సందర్భంలోనూ కూడా పేదలకి వస్త్రాలు పంపిణీ చేయడం కానీ, అలాగే మరి ఈ రోజున మరి శానిటరీ వర్కర్స్కి మరి రెయిన్ కోట్స్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యరాజు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణంలో మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మరి శానిటేషన్ సిబ్బంది యొక్క వాళ్ళ శక్తిని ఉపయోగించి ప్రజలను కాపాడడంలో ప్రథమ పౌరులలో వాళ్ళకి ఎంత చేసినా సరే మనం చాలా తక్కువ చేసినట్టే. వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవంగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి దేవుడు మరి అన్ని రకాలుగా శుభం జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అటువంటి వారికి సుబ్రహ్మణ్యరాజు గారు ఈ కార్యక్రమం చేసినందుకు కానీ మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఏదైనా సరే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ఒక మనస్తత్వం ఉన్నటువంటి ఒక సైకలాజికల్గా అందరినీ కూడా మోటివేట్ చేసేటువంటి నాయకులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు వాళ్ళకి ఆశయాల్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి శానిటేషన్ వర్కర్స్ కోసం ఎంత చెప్పారు నాగేశ్వరరావు గారు, ఎప్పుడు కూడా వారిని ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకుండా ఎంత గౌరవించుకుంటే వారు ఇంకా రెట్టించి సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు. మన పరిశుభ్రత మరి మన ఇంటి పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంటే మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ మరి ముందుకెళ్ళడానికి చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది. అధికారంలో లేనప్పుడు పార్టీ చాలా కష్టపడి చాలా రకాలుగా
పార్టీని ముందుకు నడిపించారు. మేడం గారు అనగా ఏంటి, ఇలాగా రాజుగారు అనగా ఏంటి, పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చింది. అయినా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు రాజుగారికి మా పార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదములు. వాళ్ళ విధులు నిర్వహిస్తున్నందుకు గాను వాళ్ళందరికీ కూడా రెయిన్స్ కోట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భీమవరం పట్టణ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారి ఆర్థిక సహాయంతో మరి ఇటీవల కురిసిన వర్షాలకు కూడా మరి మునిగిపోవడం ఎత్తైతే అక్కడ పనిచేసే మున్సిపల్ సిబ్బంది కూడా రెయిన్ కోట్స్ మరి సుబ్రహ్మణ్యరాజు గారు ఇవ్వడం అనేది ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాలకు చెందిన రైతులకు దాల్వా ధాన్యం సొమ్ము ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి టి సత్యనారాయణరాజు, కోశాధికారి కనుమూరి విశ్వనాథ సుబ్బరాజు, వైస్ ప్రెసిడెంట్ గంటా నాగరాజులు అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ ఏడీ మాధురికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 మండలాలకు సుమారు 510 కోట్లు రావాల్సి ఉందని ఇప్పటివరకు ఒక్క పైసా కూడా జమ చేయలేదని అన్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగి నష్టం వాటిల్లి కోలుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. సొమ్ములు లేక బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నామని అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. వెంటనే దాల్వా సొమ్మును జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నున్న అంజిబాబు, పోసంశెట్టి మురళి, పెన్మెత్సె వెంకటరామరాజు, పెన్మెత్సె రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. 510 కోట్ల రూపాయలు మన పశ్చిమ గోదావరి జిల్లా రైతులకి అందవలసి ఉంది. దాని గురించి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము కలెక్టర్ ఆఫీస్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా రైతుని దేశానికి వెన్నెముక అని పోవటమే తప్ప కానీ రైతుల యొక్క ఇబ్బందులు కానీ ఏమి గుర్తించడం లేదు. ఈ రోజున రైతులు ఎంతో అవస్థపడుతున్నారు. ఖరీఫ్ మొదలైపోయింది కానీ ఈ రోజుకి రైతు దగ్గర ధాన్యం అమ్మిన డబ్బు చేరడం లేదు. ధాన్యం రైతు అమ్మితే గవర్నమెంట్ ఈ రోజుకి డబ్బు వసూలుబాటు చేయలేకపోయిందంటే మేము రైతులుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ గమనించి వెంటనే విడుదల చేయవలసిందిగా మిగతా డబ్బు ఈ రోజున ఎంతైతే ఇవ్వాల్సిందో మన పశ్చిమ గోదావరి జిల్లాకి అంతా వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. దీనికి పెట్టుబడులు ఎవరిని అడిగినా మీరు ఎప్పటికీ ఇదొకటి ఇవ్వట్లేదు, ఇప్పటికే మీరు బాకీలు ఎంత ఉన్నారని బ్యాంకు వాళ్ళు బయట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నా ఎవరు రుణం పుట్టకుండా అనేక అవస్థలు పడి ఉన్నవాళ్ళు. ఎవరు చెప్పినా ఏంటంటే రైతే మాకు ప్రధానం, రైతే మా ప్రధానం అనే ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. రైతుని ఎదరకు పెట్టుకొని ఎదరకు వచ్చాక మళ్ళీ రైతుని మర్చిపోయి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఊరికే చెప్తూ కన్నీళ్లు తుడుతుంది కింద కౌర్లు చెప్తూ. అంచేత ఇవన్నీ వద్దు. తక్షణం రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వాలు కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. సేవా తత్పరుడు, స్నేహశీలి గంటా త్రిమూర్తులు అని తోటివారికి సేవ చేయడంలో ముందుండే గుణం ఆయన లక్షణమని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు పుట్టినరోజు వేడుకలను పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయన్ని సత్కరించారు. సీతారామలక్ష్మి, పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్లు మాట్లాడుతూ త్రిమూర్తులు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాతాసు కనకదుర్గ, మండల నాయకులు కౌరు పృథ్వీశంకర్, మద్దుల రాము, మైలాబత్తుల ఐజాక్ బాబు, నౌషాద్, మెంటే గోపి, బాలముత్యం, విన్నకోట వినాయక్, నసీమా బేగం, దొంగ వెంకటేశ్వరరావు, షబీనా బేగం, గంధం రాధా, బి పద్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అత్యంత ఆప్తుడు, మిత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే బీసీ సాధికార కమిటీ డైరెక్టర్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా అభినందనీయం. అలాగే ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి త్రిమూర్తి గారు కూడా ఎప్పుడు కూడా ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి. మన సామాన్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా అతను కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత భాగం కష్టాలు ఉన్నటువంటి వారికి, పేదవారికి, విద్యార్థులకి, అలాగే ఏదైనా స్టూడెంట్స్కి కూడా ఎంతో ఇదోదకంగా సహాయ సహకారాలు అందించడంలో ముందుండే వ్యక్తి త్రిమూర్తులు.
ఆయన మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడం కూడా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మన పశ్చిమ గోదావరి జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులైన గంటా త్రిమూర్తులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసారి గారి మింటే పాసారథి గారు, ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, బాపిరాజు గారు, చలమని చంద్రశేఖర్ గారు, పట్టణాధ్యక్షులు ఇందుగూరు సుబ్రహ్మణ్యరాజు గారు, యువత వాదాలు ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. మరి త్రిమూర్తులు గారు గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పార్టీకి అలాగే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకి ముందుంటూ కష్టమని వచ్చి ఉన్న వాళ్ళని ఆదుకునే విధంగా మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మునుముందు కూడా అలాగే స్ఫూర్తితో ఆయన ముందుకు సాగాలని చెప్పి ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ కష్టమనే వాళ్ళని ఆదుకునేటట్టు సర్వశక్తులు ప్రసాదించాలని ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా ఈ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా నా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ముగ్గురు కూడా పార్టీలు ఏకమత్యంతో ముందుకెళ్లి భీమవరం నియోజకవర్గం అభివృద్ధి పొందడాలని కోరుకుంటూ తెలుగుదేశం నాయకులకి అలాగే కార్యకర్తలకి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమవరం ఏఎంసీ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డులోని జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయని ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపన గోపి మాట్లాడుతూ 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో నష్టపోతున్నారని, ప్రభుత్వం డ్రైవర్లకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లకు రోజువారీ గిరాకీ ఉండదని, రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలారి వాసు, సంజయ్ రావు, సల్మాన్ రాజు, ఇరింకి సురేష్, వాసు, ఆరేపల్లి బాలాజీ, విప్పర్తి వెంకటరావు, నీతిపూడి వెంకటేశ్వరరావు, మండి వెంకటేశ్వరరావు, రాపాక బాలు, కట్ట అప్పన్న, వినయ్, స్నేహమిత్ర ఆటో యూనియన్, గణపవరం ప్రసన్న ఆటో యూనియన్, మొగల్తూరు స్నేహ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మహిళలకి ఉచిత ప్రయాణం తమ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్లు అలాగే ఆటో యూనియన్ నాయకులు చాలా ఆందోళనలతోటి ఇవాళ ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దిశ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దీనివల్ల మన జిల్లా వ్యాప్తంగా దాదాపు 16,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక 4 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇవాళ ఈ ఆటో వృత్తి మీద నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటువంటి వృత్తిని దాన్ని గొడ్డల వేట్లాగా దాన్ని నరికేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ చర్యని పూర్తిగా మేము ఆటో యూనియన్ సంఘాలు అలాగే ఆటో యూనియన్ డ్రైవర్ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని చెప్పి కోరుతూ దీనికి ఏం చేద్దంటే మీ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఏం చేస్తామనేది కూడా ప్రభుత్వం మాకు తెలియజెప్పలేదు. అన్యాయం జరుగుతుంది. ఇవాళ తమ సొంత ఫైనాన్సులతోటి అలాగే బ్యాంకుల మీద ఆధారపడి ఇవాళ ఆటోలు వాళ్ళు కొనుక్కుని వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించే పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల మీద రుద్దడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఎందుచేతంటే ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రాణాలను ఇస్తాం, ప్రాణాలను ఇస్తాం, ప్రాణాలను ఇస్తాం. ఆటో డ్రైవర్లు రేపు జరిగే ఏ కార్యక్రమం కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలను అర్పించాకి ఫ్రీ బస్ వద్దు, ఆటో ముద్దు అనే కార్యక్రమం మీద మేము ఏ కార్యక్రమానికి ధైర్యంగా ఎదరికెళ్తా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ మా విషయంలో సానుకూలంగా స్పందించి ఇది రద్దు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా చూస్తారని ఏలిన వారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, ఇతర రాజకీయ పక్షాలు అందరూ దీన్ని రద్దు చేయాలని వారికి మా విన్నపం తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.